మీతో మాట్లాడి వ్యూవర్స్ తోటి లైవ్‌లోకి వచ్చి వాళ్ళతోటి మాట్లాడాలి. లే లే లైవ్ చేయి అనేదే ఉంటది ఇగ నాకు. నిజంగా ఆ ఛానల్‌లో ఒక ఆయన చెప్పారు చూడండి. ఎవరు ఆయన పేరు మెహబూబ్ గారు. ఫస్ట్ లైక్ మేడం జీ అన్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మెహబూబ్ గారు చెప్పిన అసలు ఆయన మెసేజ్ అవుతుంటే నాకు ఏడుపు వచ్చింది లిటరల్లీ. అందుకే వీడియో కట్ చేసా, వీడియో ఆఫ్ చేసా. మార్నింగ్స్ ఎన్ని లైక్స్ వచ్చాయి? మార్నింగ్సా 68 అని చూపించింది నాకు. 68 69 అక్కడ కౌంట్ అయింది మాత్రము 66 అనుకుంటా. 66 లైక్స్ కౌంట్ అయ్యాయి చక్కగాని. ఎందుకు ఏమో ఎందుకంటే అసలు అంతమంది దీవెనలు అనుకోవాలా? అయిన మెసేజ్ పర్టికులర్గా నాకు ఎందుకో బాగా ఎమోషన్ అనిపించింది నాకు. బాబోయ్ అనేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చా, వీడియో ఆఫ్ చేసి. అసలు ఇప్పుడు ఏంటది, నిజంగా పొద్దున మాట్లాడారా మీరు? నిన్న మార్నింగ్ మాట్లాడారా? ఈవినింగ్ వచ్చేసరికి అసలు అన్నారు కదా మీరు శ్రీనివాస్ గారు, ఛానల్ ముందుకు వెళ్ళాలి, ఛానల్ ఇంకా అట్లనే ఉంది, ఇంకా గ్రోత్ కనిపిస్తలేదు, ఏమీ పెట్టదు. ఏంటండి ఏమీ పెట్టదు ఏంటి శ్రీనివాస్ గారు? ఏం పెట్టాడు అంటున్నారా? ఏం పెట్టారు అని అంటే, పెట్టాడంటే మహబూబ్ గారు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారండి మీరు అని అడిగాను ఆయన్ని. చేస్తే మా మిసెస్ ఫ్రమ్ బాంబే కాబట్టి అక్కడ స్పెషల్ వచ్చేసి అదన్నారు, సగ్గుబియ్యం ఉప్మా అన్నారు. ఓ అవునా అండి అంటే, బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి పెట్టండి, పిల్లలకి చాలా మంచిది అని ఇట్లా చెప్పారనమాట. కాసేపు డిస్కషన్ నడిచింది దాని మీద. తప్పకుండా అండి, పిల్లలకి బాగుంటుంది అంటే పెడతా నేను అని చెప్పాను. అన్న తర్వాత చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయి కదా. చాలాసేపటి తర్వాత ఆయన అడిగారు, మీకు ఒక పరీక్ష అండి, మీ జ్ఞానానికి ఒక పరీక్ష. నేను ఇందాక ఏది చాలా మంచిది అని చెప్పాను, చెప్పండి అని అన్నారు. నేను చెప్పేశాను. మహబూబ్ గారు దాని మీద డిస్కషన్ కోసం నడిచింది కదా. ఇట్లా సగ్గుబియ్యం ఉప్మా గురించి చెప్పారు కదండి, హెల్త్కి చాలా మంచిది, పిల్లలకి పెట్టండి, మీ సార్ కూడా బాగా ఇష్టపడి తింటారు అని చెప్పారు, నేను ట్రై చేస్తానని కూడా చెప్పాను కదండి మహబూబ్ గారు అంటే, ఆయన పెట్టానంట. అబ్బా నిజంగా ఇన్ని మెసేజ్ల మధ్య మీరు ఎవరు చెప్పింది వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నారు. నిజంగా మీకు బాగా ఎవరు ఉంది. మీ ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుంది, తప్పకుండా గ్రోత్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఇంకేదో చాలా బాగా పెట్టారు, అది చదువుతుంటేనే నాకు అసలు చాలా ఎమోషన్ అనిపించింది. అందుకే వీడియో ఆఫ్ చేసా అప్పుడు కాసేపు. అట్లా అనమాట. మహబూబ్ గారి మెసేజ్ నన్ను కదిలించింది ఎమోషనల్గా. అదనమాట విషయం. దట్ ఈస్ దివ్య అంట. అదనమాట సంగతి. నిన్న జానకి లైవ్లోకి మీరు వచ్చారా శ్రీనివాస్ గారు? నేను నిన్న వెన్నెల లైవ్లోకి కూడా వెళ్ళా, దివి కామెడీ తోటి. నేను ఏ ఛానల్ ఓపెన్ చేసినానో చూసుకోలేదు, నాకు జానకి లైవ్ వచ్చిందనమాట సజెషన్లో. వెళ్ళిపోయి కామెంట్ పెట్టిన తర్వాత తెలిసింది అది దివి కామెడీలో నుంచి అని. అవి గుర్తుపట్టలే ఫస్ట్ ఎవరు జానకి. తర్వాత గుర్తుపట్టినవా జానకి, గుర్తుపట్టలేదా అంటే అక్క వాళ్ళు అనిపించింది. శ్రీను బ్రో బిజీ అయితే ఇంకేమీ పట్టించుకుంటుంది బ్రో అంట. శ్రీను బ్రో బిజీ అయితే ఇంకేం పట్టించుకుంటుంది బ్రో అంటున్నారా? ఎందుకు నేను మీతో మాట్లాడట్లేదా శ్రీనివాస్ గారు? మాట్లాడుతున్నాను కదా.